తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర పెద్ద హైడ్రామా నడిచింది. 100కు పైగా పోలీసులు ఆయన ఇంటి మోహరించడం జరిగింది ఈరోజు. అయితే ఇక్కడ ఆయన అలాగా మోహరించిన బయటకొచ్చి రోడ్డు మీద కొనుక్కొని పల్లా శ్రీనివాస్ గారు ఎవరైతే ఆయనకి ఛాలెంజ్ విసిరారో గోశాలకి రమ్మని చెప్పారు 10 గంటలకి. నేను వస్తున్నాననేసి ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ రింగ్ అయింది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం కూడా చూసాం. అయితే ఇది బాగా వైరల్ అయిపోతుందని సరౌండింగ్ ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సరే అక్కడికి వెళ్ళేసి రాండి ఇక్కడికి రాలేదు పారిపోయారు అని చెప్పడం కూడా చూసాం మనం న్యూస్లో. అయితే దీన్ని ఒక్కదాన్ని తీసుకునేసి టీడీపీ మీడియా సోషల్ మీడియా కూడా సరే రాలేదు తోక ముడిశాడు అనేసి వెంటనే స్క్రోలింగ్స్ బ్రేకింగ్ న్యూస్లో కూడా వేయటం కూడా చూసాం. అయితే ఇక్కడ వాస్తవంగా భూమన కరుణారెడ్డి గారు ఆయన కొడుకు తర్వాత తిరుపతి ఎంపీ గురుమూర్తి తప్పించుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. భూమన కరుణారెడ్డి గారిని కొడుకుని తర్వాత ఒక్కడనే గురుమూర్తి గారిని అక్కడికి లోపలికి పంపించారు. యాక్చువల్గా టీటీడీలో గోవులు చనిపోయాయి ఈవో డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. 40కు పైగా గోవులు చనిపోయాయనేసి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి గోవులే సరిపోలేదు డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం చెప్తున్నా ఆయన అంటాడు. వీళ్ళైతే ఎక్కడెక్కడ రోడ్ల పైన తిరుగుతున్న గోవులు తీసుకొచ్చారు అని వాళ్ళు అంటారు. పొంతలేని మాటలు జరిగింది. సరే అలాంటి గోవులు చనిపోవడం జరిగినప్పుడు ఇలాంటిది ఇంకా మీద జరగకుండా చూసుకోవాలి. తిరుపతి అనేది ఏ టీడీపీకో ఏ వైఎస్ఆర్సీపీకో సంబంధించింది కాదు కదా. టీటీడీ అనేది అందరికీ హిందువులందరికీ మంచి మన దేవుడు మనోభావాలు ఎక్కడ దెబ్బతేలకుండా మనం కాపాడుకోవడం రావాల్సిన దేవుడి విషయంలో ఈ విధంగా గందరగోళం సృష్టించి గందరగోళం చేస్తున్నారు రాజకీయ నాయక పార్టీలు.